గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుదిరే ఛానల్ స్వాగతం. సో మనం ముందు ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ నిన్న వచ్చేసి జస్ట్ 58 పాయింట్స్ డౌన్తో 24,619 దగ్గర మనం క్లోజ్ అవడం చూస్తున్నాము. సో మన స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తుందండి, అది మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 24,724. సో ఆల్మోస్ట్ మనకి 100 పాయింట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ మనకు వచ్చేసి ఓల్డ్ ఇండిసెస్ వచ్చేసి మనకి నెగిటివ్లో ట్రేడ్ అవటం ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. ముందుగా మనం చూసినట్లయితే సంజయ్ మల్హోత్రా అపాయింటెడ్ యాజ్ న్యూ ఆర్బీఐ గవర్నర్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఈయన ముందు యొక్క ఛాలెంజెస్ ఏందనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. మేజర్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ అండ్ స్లోయింగ్ ఎకానమిక్ గ్రోత్ అనేది మేజర్ కన్సర్న్స్ గా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈయన ఆల్రెడీ వన్ ఆఫ్ ది ఆర్బీఐ ప్యానల్ మెంబర్స్ గానే ఇంత ముందు నుంచి సర్వ్ చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే మనకి మధ్య బయట ఈ నెల అవుట్ సైడ్ పర్సన్ కాదు కాబట్టి, సో ఏ స్టెప్స్ తీసుకుంటే మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కానివ్వండి, లేకపోతే మన ఎకానమీ గ్రోత్ని మనకి ముందుకు తీసుకెళ్ళడం కానివ్వండి, సో ఇలాంటివి ముందు నుంచి దాని మీద ఈయన ఒక ప్యానల్ మెంబర్గానే ఉన్నారు. నవ్వు వచ్చేసి ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్గా అయితే అపాయింట్ అయ్యారు. సో మనకు వచ్చేసి ఇంతకుముందు ఎవరైతే శక్తికాంత్ దాస్ ఉన్నారో ఆయన టెన్యూర్ అవడం వల్ల ఆయన ప్లేస్ రీప్లేస్ చేస్తున్నారు, అంతేగాని సడన్ చేంజెస్ అంటూ ఏం లేవు. సో దానివల్ల మనం ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గోద్రేజ్ కన్జ్యూమర్ వచ్చేసి నిన్న దగ్గర దగ్గర 11% దాకా ఫాల్ అయింది. ఎందుకంటే మేజర్గా ఇక్కడ మనకి ఇచ్చిన సినాప్సిస్ ఏంటనేది చూద్దాము. సో బై 11% to 1102 on BSE following weak Q3 business outlook and prompting brokerages to lower their target prices. సో మన Q3 అవుట్లుక్ అనేది మనకి ఆశాజనకంగా లేదు. సో అందువల్ల ఏంటంటే దీనిలో మన కరెక్షన్ అయితే రావడం జరిగింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ షేర్స్ వచ్చేసి నియర్ అబౌట్ 10% మనం ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఎందుకంటే ఇది వచ్చేసి క్యాంప్స్ ఆఫ్ హైవే టైర్ అక్విజిషన్ అనేది చేస్తున్నట్లుగా మన ఇక్కడ ఇస్తున్నాడు. సో అందువల్ల ఏంటంటే మనకి ఏదైతే వేరే కంపెనీని ఎక్వైర్ చేస్తుంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. దానివల్ల మనకు వచ్చేసి దీనిలో అంత మూమెంటం వచ్చింది అన్నట్లుగా మనకి ఇక్కడ అప్డేట్ అయితే వస్తుంది. అది మీరు ఒకసారి గమనించవచ్చు. సో ఈ యొక్క స్టాక్ లెవెల్స్ ఒకసారి మనం చూద్దాం. ఓకే, అండ్ ఒకసారి మనం ఆప్షన్ చేంజ్ డేటా చూద్దామండి. ఆప్షన్ చేంజ్ డేటా చూసినట్లయితే మనకి 24,000 మనకి 600 లెవెల్స్ దగ్గర మనకి మార్కెట్ వచ్చేసి హాల్ట్ అయింది. సో అందువల్ల వచ్చేసి నాకు ఇమీడియట్గా నాకు 24,700 లెవెల్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే మంచి ఓఐ అనేది డెవలప్ అయింది. ఓకే, మంచి ఓఐ అనేది డెవలప్ అయింది. డౌన్ సైడ్ వచ్చేసి నాకు 24,500. సో నాకు ఎప్పుడైతే మనకి 600 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో డౌన్ సైడ్ వచ్చేసి నేను 24,500 100 పాయింట్స్ టార్గెట్ తీసుకుంటున్నాను. అండ్ అప్ సైడ్ వచ్చేసి నాకు 24,700 అండ్ దెన్ 24,800 లెవెల్స్ దాకా నాకు ఇక్కడ కనిపిస్తుంది. అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. సో మార్కెట్లో ఈరోజు కొంత వాలటిలిటీ అనేది ఉండొచ్చు అన్నట్లుగా నేను గమనిస్తున్నాము. ఒకసారి చార్ట్స్ ద్వారా అది ఒకసారి చూద్దాం. ఓకే, అది ఒకసారి చార్ట్స్ ద్వారా చూద్దాము. సో నాకు ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ ఉంది. దీన్ని మనం 15 మినిట్స్ క్యాండిల్ చూద్దామని. మనకు వచ్చేసి క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్, మనకి 15 మినిట్స్ క్యాండిల్లో క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో అందువల్ల ఏంటంటే నేను బ్లైండ్గా ఈ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీగా వాడతాను. ఎందుకంటే నాకు ఎప్పుడైనా ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ నాకు మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. అందువల్ల ఏంటంటే మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు సో అప్ సైడ్ ఎంత ఉందండి, 24,635. అప్ సైడ్ వచ్చేసి 24,635 ఉంది. డౌన్ సైడ్ వచ్చేసి 24,605. సో జస్ట్ మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి 30 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ మనం రిస్క్ తీసుకుంటున్నాము. 30 పాయింట్స్ రిస్క్ తీసుకొని మనం ట్రేడ్ చేయడం చూస్తున్నాం. ఓకే, సో ఇది ఎలా ఇన్సైడ్ క్యాండిల్ మీకు తెలుసు కదా. సో ఫస్ట్ మనకి అప్ సైడ్ కనుక మనకి బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ బై చేయండి. ఎందుకంటే 24,635 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో 24,600 కాల్ ఆప్షన్ అనేది బై చేయండి. అండ్ మనకి స్టాప్ లాస్ వచ్చేసి 24,605 పెట్టుకోండి. ఓకే, అండ్ మనకి టార్గెట్ వచ్చేసి మనకి 24,700 అనేది ఈజీగా మనకి ఇక్కడ గెయినింగ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది యాజ్ పర్ ఓఐ డేటా కూడా. లేదు మనకి డౌన్ సైడ్ కనుక బ్రేక్ అవుతా ఉంటే మాత్రం కింద వచ్చేసి 24,500 అనేది టార్గెట్ అయితే పెట్టుకోండి. సో మనకి ఎలాగో ఇన్సైడ్ క్యాండిల్ జస్ట్ 30 మినిట్స్ మనకి రిస్క్ అనేది జస్ట్ 30 పాయింట్స్ తీసుకోవాలి. మనకి రివార్డ్ అనేది 100 పాయింట్స్ దాకా ఉంటుంది. అంటే 1:3 మోర్ దెన్ 1:3 అనేది మనకు కనిపిస్తుంది విత్ దిస్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. నిఫ్టీ వచ్చేసి మనకి స్ట్రాటజీ అండి, అది మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. లెవెల్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మనకి రిస్క్ అనేది 30 పాయింట్స్ కాబట్టి మీరు ఈ స్ట్రాటజీని జాగ్రత్తగా మనకి యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాము.
సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇది కూడా మనం చూసినట్లయితే ఇది కూడా ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీనే, మనకు వచ్చేసి ఇది కూడా ఇన్సైడ్ క్యాండిలే మనకు ఫామ్ అయింది. సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అంటే ఏదైతే మనకి బిగ్ క్యాండిల్ ఉంటుందో దాని తర్వాత మనకు వచ్చేసి ఒక స్మాల్ క్యాండిల్ ఇన్సైడ్ ఆఫ్ ద ప్రీవియస్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఇన్సైడ్ ఆఫ్ ద ప్రీవియస్ క్యాండిల్ చూడండి, ఇది వచ్చేసి మనకి బిగ్ క్యాండిల్, నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ వచ్చేసి దీని యొక్క ఇన్సైడే మనకి దీని యొక్క ఇన్సైడే ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనం ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అంటాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నేను సేమ్ అప్లై చేస్తున్నాను. ఏదైతే మనకి ఈ లెవెల్స్లో ఓపెన్ అవుతుందో మార్కెట్ ఇమీడియట్గా మీరు క్యాప్చర్ చేయాల్సింది 53,444. సో వన్స్ మనకి 53,444 అప్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం మీరు వచ్చేసి బయింగ్ సైడ్ 53,500 కాల్ ఆప్షన్ బై చేసుకుని పెట్టుకొని ఇది మనకు వచ్చేసి జస్ట్ 50 పాయింట్స్ ఇక్కడ మీరు రిస్క్ తీసుకోవాలి. సో 50 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే మనకు మంచి రివార్డ్ ఉంటుందని నేను అబౌట్ 53,700 అంటే 53,700 దాకా నేను అప్ సైడ్ టార్గెట్ అయితే తీసుకుంటున్నాను. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి నేను 53,200 దాకా తీసుకుంటున్నాను. సో మనకు లోవర్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం 53,200 అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో మనకు అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా మనకు 1:4 టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నాము. అది మీరు ఒకసారి ఇక్కడ యాజ్ పర్ చార్ట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో రెండు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీస్ ఫామ్ అయినాయి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బ్లైండ్గా వచ్చేసి ఈ స్ట్రాటజీ మీరు అప్లై చేసుకుని మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు ఈరోజు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని లెవెల్స్ చూద్దాము. మనం ఇలా డిస్కస్ చేసాం కదా. సో గోద్రేజ్ ప్రాపర్టీస్ మనకు వచ్చేసి గోద్రేజ్ కన్జ్యూమర్స్ మనకు వచ్చేసి మనకు వచ్చి బాగా లోవర్ లెవెల్స్ బ్రేక్ అవుతుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి నేను 1078 అండ్ దెన్ వచ్చేసి నేను దగ్గర ఇక్కడ మనకు వచ్చేసి 1000 వచ్చేసి టచ్ చేయ ఛాన్స్ అయితే నాకు డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఎవరైతే గోద్రేజ్ కన్జ్యూమర్స్ హోల్డ్ చేస్తున్నారో స్టిల్ ఫర్దర్ డౌన్ అయితే ఇది ఫాలో అయ్యే ఛాన్స్ నాకు కనిపిస్తుంది. మీరు ఒకసారి ఇలా చూడొచ్చు. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే మీరు చేసుకోండి గోద్రేజ్ కన్జ్యూమర్స్. ఓకే, సో సిఆర్ట్ వచ్చేసి మనకి ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతుంది, లేకపోతే ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది చూస్తే కానీ మనకి సో సిఆర్ టైమ్స్ వచ్చేసి మనకి ఆల్ టైమ్ హై అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది ఇంకా మనకు అప్ సైడ్ మూమెంటం అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో అప్ సైడ్ మూమెంటం ఇంకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఒక్కసారి మనం వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ చూస్తే సో యాజ్ పర్ ఎందుకంటే మనకి బాగా బికాస్ ఆఫ్ ఒక పాజిటివ్ న్యూస్ వల్ల మనకి బాగా మూమెంటం ఇచ్చిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉంది. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ కూడా ప్రస్తుతం ఇంకొంచెం స్లైడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దట్ ఈస్ ఆల్సో 3,200 లెవెల్స్ దాకా మనకి ఛాన్స్. ఎందుకంటే లాస్ట్ 1 అవర్ మనకు వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్కి ఇది వచ్చేసి కనిపిస్తుంది కాబట్టి అగైన్ నేను దీనిలో బయింగ్ ఎప్పుడు తీసుకుంటాను అంటే 3450 అబోవే నేను బయింగ్ తీసుకుంటాను. టిల్ దెన్ నేను వచ్చేసి కొంత సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఉందనుకుంటున్నాను 3,200 లెవెల్స్ దాకా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వారి ఎనర్జీస్. సో ఇది వచ్చేసి మనకు మంచి మూమెంటం అయితే ఇస్తుంది. ఒకసారి డే క్యాండిల్ కూడా చూద్దాము. సో ఇది ఆల్ టైమ్ హై నుంచి కొంత కరెక్షన్ అయితే కనబడింది. అగైన్ ఫ్రెష్ ఆర్డర్స్ వచ్చేసి దీనికి వస్తున్నాయి అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అందువల్ల ఏమంటే మీరు స్టాప్ లాస్ వచ్చేసి దగ్గర 2,820 లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని బై అయితే చేసుకోండి. వేరే ఎనర్జీస్ బై అయితే చేసుకోండి విత్ 2,826 లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకొని వేరే ఎనర్జీస్ బై అయితే చేసుకోండి. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.